నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఇవాళ ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా హెచ్ఐవితో బాధపడుతున్నప్పటికీ ఆధునిక వైద్యం అండగా చక్కటి జీవనశైలిని పాటిస్తూ అందరిలాగా ఆత్మవిశ్వాసంతో హాయిగా ఎలా జీవనం సాగించొచ్చో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. హెచ్ఐవి ఎయిడ్స్గా పరిణమించి చివరికి ప్రాణాంతకంగా పరిణమించే ఒక సజీవ మారణాయుధం. అయితే ఈ ఉపద్రవం నేడు ఎంతమాత్రం మరణశాసనం కాదు. శరీరంలో హెచ్ఐవి ఉన్నప్పటికీ ఆధునిక వైద్యం ఆసరాతో అంతులేని ఆత్మవిశ్వాసంతో అందరిలాగా హాయిగా జీవనం సాగించవచ్చు. అయితే హెచ్ఐవిపై జనసామాన్యంలో విస్తృతంగా ఉన్న నమ్మకాలు బాధితుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇటు హెచ్ఐవి బాధితులకు కూడా వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఈ నేపథ్యంలో హెచ్ఐవి ఉన్నప్పటికీ ఆధునిక వైద్యం అండగా చక్కటి జీవనశైలిని పాటిస్తూ అందరిలాగా ఆత్మవిశ్వాసంతో హాయిగా ఎలా జీవనం సాగించొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఐవి ఎయిడ్స్ ఈ మాట వింటేనే వెన్ను జలధరిస్తుంది. నిజమే, బహుశా ఈ ప్రాణాంతక జబ్బుకు ఇప్పటికీ పూర్తిస్థాయి శాశ్వత చికిత్స అందుబాటులోకి రాకపోవడమే ఈ భయానికి మూల కారణం కావచ్చు. అయితే హెచ్ఐవి ఎయిడ్స్ చికిత్స విషయంలో ఎప్పటికప్పుడు కొత్త మందులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ఎంతో కొంత ఆశల్ని చిగురింపజేస్తూనే ఉన్నాయి. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల, దాని చికిత్స నిర్మూలన పట్ల అవగాహనను ప్రజల్లో పెంచడానికి ప్రభుత్వాలు ప్రతి ఏటా డిసెంబర్ 1ని వరల్డ్ ఎయిడ్స్ డేగా ప్రకటించి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు, ఐక్యరాజ్య సమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి అంతర్జాతీయ సంస్థలు, ఇంకా అనేకమైన కార్పొరేట్ రంగాలు, వ్యక్తులు ఎయిడ్స్ నిర్మూలించే దిశగా ఒక్క తాటిపై ముందుకొచ్చి ఇచ్చిన స్ఫూర్తితో మనం ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ 1వ తారీఖున మనం వరల్డ్ ఎయిడ్స్ డేని జరుపుకుంటున్నాం. ఈ ఎయిడ్స్ని మహమ్మారి నిర్మూలించడం అనేది ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వరల్డ్ ఎయిడ్స్ డేకి ఒక టార్గెట్ అంటూ, ఒక థీమ్ అంటూ నిర్ణయించారు. అది గెట్టింగ్ టు జీరో. అంటే 3 అంశాల్లో ఈ ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ని శూన్య స్థాయికి తీసుకురావడం అన్నమాట. మొట్టమొదటిది జీరో న్యూ ఇన్ఫెక్షన్స్, అంటే ముందు కొత్తగా న్యూ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడం. రెండోది గెట్టింగ్ టు జీరో ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్, అంటే ఎయిడ్స్ ద్వారా సంక్రమించే మరణాలని పూర్తిగా లేకుండా చేయడం. మూడో విషయానికి వస్తే జీరో డిస్క్రిమినేషన్, అంటే ఎయిడ్స్ ద్వారా ఎయిడ్స్ వ్యాధికి ఆపాదిస్తున్నటువంటి ఈ స్టిగ్మాని ఈ జీరో లెవెల్కి తీసుకెళ్ళడం. ఈ 3 విషయాల్లో ఈ ఫలితాలను సాధించడానికి ఐక్యరాజ్య సమితి యుఎన్ ఎయిడ్స్ 2030 వరకు గడువు విధించింది. ఎయిడ్స్ మహమ్మారి మనకు తెలిసిన దగ్గర నుంచి ప్రపంచం మొత్తం మీద కనీసం 8 కోట్ల మంది హెచ్ఐవి బారిన పడ్డారు. మన దేశానికి వస్తే ప్రస్తుత లెక్కల ప్రకారం 21 లక్షల మంది భారతదేశంలో హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నారు. మన రాష్ట్రానికి వస్తే ఒక 5 లక్షల మంది ఈ హెచ్ఐవి రోగగ్రస్తులు ఉన్నారు. కానీ గత 5-10 ఏళ్ల క్రితంతో చూసుకుంటే రాను రాను ఈ హెచ్ఐవి రోగుల సంఖ్య తగ్గుతూ ఉంది. కానీ కొన్ని పాపులేషన్స్లో, అంటే కీ పాపులేషన్స్ అంటారు, కీ పాపులేషన్స్, మార్జినల్ పాపులేషన్స్ ఆర్ హై రిస్క్ పాపులేషన్స్, అంటే వేశ్యలు, శృంగారానికి ఎక్కువగా అలవాటు పడిన వారు, లేకపోతే మన ట్రాన్స్జెండర్సు, హోమోసెక్షువల్స్, అంటే గే పీపుల్, లెస్బియన్స్, ఈ మాదక ద్రవ్యాలు అలవాటు పడిన వాళ్ళు ఈ ఎయిడ్స్ మహమ్మారి కాన్సన్ట్రేట్ అయ్యి రోజు రోజుకు పెరుగుతాం. విశృంఖల లైంగిక అలవాట్లు కలిగిన వాళ్లనే డాక్టర్లు
ప్రధాన రిస్క్గా చెబుతారు. అలాగే సుఖవ్యాధులు ఉన్నవారు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే వారిలో కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక రెండవది రక్త మార్పిడి ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందడం. మూడోది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం. ఈ విషయాల్లో కూడా సరైన అవగాహన పెంచడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చు. హై రిస్క్ బిహేవియర్ ఉన్నవారిని వ్యాధి నివారణ దిశగా చైతన్యవంతులను చేస్తూ వారిలో క్రమశిక్షణను, నైతిక విలువల్ని పెంచాలి. వారిలో కాండోమ్ వాడకాన్ని ప్రోత్సహించాలి. ఇదే హెచ్ఐవి వ్యాప్తికి సరైనటువంటి మందు. ఆత్మరక్షణ చర్యలే హెచ్ఐవికి మన దగ్గర ఉన్నటువంటి శక్తివంతమైన ఆయుధాలని అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఒక్క వ్యక్తితోనే మన వైవాహిక సంబంధం పెట్టుకోవాలి. అంటే వైవాహికేతర సంబంధాలు అంటే వివాహేతర సంబంధాలని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. సుఖ వ్యాధులు ఉన్న వారితో మనకి సంభోగం చేస్తే హెచ్ఐవి వచ్చే రేటు 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రక్త మార్పిడి వలన హెచ్ఐవి సోకకుండా సురక్షితమైనటువంటి రక్తం తీసుకునే పద్ధతులనే ఉపయోగించుకోవాలి. దీని గురించి మనం డోనర్లు ఎంచుకోవడంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇకపోతే మాదక ద్రవ్యాలు తీసుకోవడాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తిగా నిషేధించాలి. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఏఆర్వి మందులు ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ తల్లి నుంచి బిడ్డకు రాకుండా చూడాలి. బిడ్డకు కూడా హెచ్ఐవి రాకుండా ఉండడానికి తల్లిపాలు తీసుకుంటున్నప్పుడు బిడ్డకు కూడా హెచ్ఐవి మందులు ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో మగవారిలో సుంతి చేయించడం వలన హెచ్ఐవి ఇన్ఫెక్షను 5గురిలో 3 తగ్గడం జరిగింది. కాబట్టి మగవారు సుంతి చేయించుకోవడం వలన హెచ్ఐవి ఇన్ఫెక్షన్ చాలా వరకు నివారించవచ్చు. ప్రమాదకరమైన హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎయిడ్స్ దశలోకి పరిణమించకుండా ఉండేందుకు, జీవితకాలాన్ని పొడిగించుకునేందుకు మన ముందు ఎన్నో మార్గాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. వివక్ష ఇది జబ్బు కంటే భయంకరమైంది. నిజమే, హెచ్ఐవి బాధితుల పట్ల చూపించే వివక్ష నిజంగానే ఎయిడ్స్ కంటే భయంకరమైనది, బాధాకరమైనది. హెచ్ఐవి బాధితులను ద్వేషించడం, వెలివేయడం అనే సామాజిక జాడ్యం నిజానికి మన దగ్గర బలంగా వేళ్ళూనుకొని ఉంది. ఈ జాడ్యాన్ని తొలగించడం అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. అది సామాజిక బాధ్యత. హెచ్ఐవి బాధితుల్ని కూడా అందరిలాగే సమాన దృష్టితో చూడడం అనే పరిణతిని ప్రజల్లో పెంపొందించడం అన్నది అందరి బాధ్యత. ఈ ఎయిడ్స్ మీద చూపుతున్నటువంటి వివక్ష అనేది, ఆ వ్యాధికి ఆపాదిస్తున్న స్టిగ్మా అనేది ఆ వ్యాధి కన్నా భయంకరమైనది. అసలు దాని వెంటనే తక్షణమే రూపుమాపాల. హెచ్ఐవి వైరస్ను ద్వేషించండి, తరిమి కొట్టండి, కానీ హెచ్ఐవి సోకిన రోగిని మాత్రం కాదు. ఎయిడ్స్ వ్యాధికి ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు మనం చూస్తున్నాం, న్యూస్లోను, టీవీలోను. అట్లా క్యూర్ అంటూ ఒక పర్టిక్యులర్గా ఏమీ రాలేదు, కానీ మనం స్థూలంగా క్యూర్ గురించి 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఫంక్షనల్ క్యూరు, రెండోది స్టెరిలైజ్డ్ క్యూర్. ఫంక్షనల్ క్యూర్ అంటే హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి ఆరోగ్యకరమైనటువంటి ఫంక్షనల్ క్యూర్ వస్తే ఆరోగ్యకరమైన పూర్తి స్థాయి జీవితం గడపగలిగి ఉండాలి. ఆ తర్వాత ఆ హెచ్ఐవి వచ్చిన వ్యక్తి ఆ హెచ్ఐవిని వేరే వ్యక్తికి ఆపాదించకుండా, అంటే ట్రాన్స్మిట్ చేయకుండా ఉండాలి. రెండోది మనం స్టెరిలైజ్డ్ క్యూర్ అనుకుంటాం. అంటే మొత్తం శరీరంలో ఉన్నటువంటి హెచ్ఐవి వైరస్ని సమూలంగా తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసేదాన్ని స్టెరిలైజ్డ్ క్యూర్ అంటాం. ఈ క్యూర్ను సాధించడంలో కొన్ని అవరోధాలు ఉన్నాయి. అవేంటంటే వాటిని గురించి తెలుసుకునే ముందు మనం అసలు ఈ హెచ్ఐవి మందులు ఎలా పనిచేస్తున్నాయి శరీరంలోకి ప్రవేశించి అనే దాని గురించి కొంచెం తెలుసుకుంటే మనకి క్యూర్ ఎట్లా అవుతుంది అనే దాని గురించి కొంత బోధపడుతుంది. ఈ మందులు మనం తీసుకున్న తర్వాత రక్తంలో ప్రవేశించి రక్తంలో ఉన్నటువంటి హెచ్ఐవి వైరస్ని ఈ విభజన ప్రక్రియను అడ్డుకుని ఎక్కువగా, అంటే విభజన జరగకుండా ఆ వైరస్ని కనపడనంతటి అధమ స్థాయిలో ఉంచుతాయి, అంటే అన్డిటెక్టబుల్ రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఇలా పనిచేసే ముందే అసలు హెచ్ఐవి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాతే కొన్ని వైరస్లు శరీర అంతరాంతరాల్లోకి వెళ్ళి బ్రెయిన్లోనూ, ఇంటెస్టైన్స్లోనూ, లేకపోతే టెస్టిస్లోనో, లేకపోతే బోన్ మ్యారోలోనో ఎక్కడో
కొన్ని సుప్తావస్థలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అవి ఈ మందుల యొక్క ప్రభావానికి లోను కావు. మనం మందులు ఇస్తున్నా కూడా ఈ వైరస్లు లేటెంట్గా ఉన్నటువంటి వైరస్ని ఈ మందులు ఏమీ చేయలేవు. కాబట్టి మనం క్యూర్ సాధించాలంటే ఈ లేటెంట్గా ఉన్నటువంటి వైరస్లు ఎక్కడున్నాయి, వాటిని ఏ భాగాల్లో ఉన్నాయి, అవి ఎలా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నాయి, వాటిని ఏ విధంగా వెలికి తీయాలి, వాటిని వెలికి తీసిన తర్వాత వాటిని ఏ విధంగా చంపగలగాలి అనే విషయాల్ని మనం ఆ పరిజ్ఞానం నేర్చుకోగలిగితే ఇక హెచ్ఐవికి మనం క్యూర్ సాధించగలిగినట్లే. సో ఈ దిశగా చాలా రీసెర్చ్ అది జరుగుతూ ఉంది. సో ఈ మధ్య కాలంలో ఈ ఆస్పెక్ట్స్తో ఒక 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1-2 కేసుల్లో హెచ్ఐవి క్యూర్, ఫంక్షనల్ క్యూర్ కానీ ఒక స్టెరిలైజ్డ్ క్యూర్ కానీ జరగడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ ఇప్పటికీ ప్రాణాంతక జబ్బే. ఈ జబ్బు ప్రపంచానికి తెలిసి ఇప్పటికీ 30 ఏళ్లు గడుస్తున్నా దీనికి శాశ్వత చికిత్స అందుబాటులోకి రాకపోవడం కారణంగా వ్యాధిగ్రస్తుల మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే ఆహ్వానించదగ్గ పరిణామం ఏమిటంటే ఈ జబ్బును నియంత్రించడంలో అనేక కొత్త మందులు అందుబాటులోకి రావడం. మందులను ఖచ్చితంగా వాడడం ద్వారా ఎయిడ్స్ బాధితుల ఆయుష్ను దాదాపు 20 నుండి 30 ఏళ్ల వరకు పొడిగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రకంగా చూస్తే ఎయిడ్స్ సోకడం అన్నది ఉపద్రవంలాగా విరుచుకుపడే మరణ శాసనం కాదు అన్నది అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఎయిడ్స్కి సంబంధించినటువంటి సమీకరణాలు త్వరితగతిన మారిపోతున్నాయి. ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది ఒక డయాబెటీస్, ఒక హై బ్లడ్ ప్రెషర్ లాగా క్రానిక్ మేనేజబుల్ డిసీజ్, అంటే లాంగ్ స్టాండింగ్గా మనం దీన్ని నియంత్రించుకునే జబ్బుగా పరిగణిస్తున్నాం. దీనివలన కరెక్ట్గా సమయానికి మందులు మొదలుపెట్టి ఎర్లీగా డయాగ్నోస్ చేసి సమయానికి మందులు పెడితే, మందులు మొదలు పెట్టడం వల్ల ఈ ఎయిడ్స్ రోగి అనే అతను పూర్తి స్థాయి జీవితాన్ని సాగించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా మనకి మానవుడి సగటు ఆయుర్దాయం 72 సంవత్సరాలు ఉంటే సరైన టైంలో మందులు మొదలుపెట్టి కరెక్ట్గా మందులు వేసుకుంటుంటే హెచ్ఐవి పేషెంట్ కూడా ఇదే 72 సంవత్సరాల పాటు జీవించవచ్చు. ఇప్పుడు మనం చూస్తే వైద్యం తీసుకోకుండా ఉన్నటువంటి హెచ్ఐవి పాజిటివ్ గర్భిణీ స్త్రీలో హెచ్ఐవి పాజిటివ్ శిశువు పుట్టడానికి 30 నుంచి 35% అవకాశం ఉందండి. కానీ గర్భిణీ స్త్రీ హెచ్ఐవి మందులు తీసుకుంటే అవకాశం 1% కన్నా తగ్గిపోతుంది. సో ఇప్పటి వరకు ఎయిడ్స్ రంగంలో సాధించినటువంటి ప్రగతిని చూస్తే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఈ హెచ్ఐవి ద్వారా తల్లి ద్వారా బిడ్డకి సంక్రమించేటువంటి ఆ రేటుని గణనీయంగా ఈ ఇటీవల కాలంలో తగ్గించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇక రాబోయే కొంతకాలంలోనే ఈ తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి సంక్రమించడం అనేది పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉన్నట్లుగా కనపడుతోంది. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ యాజ్ ప్రివెన్షన్, అంటే ట్రీట్మెంటు మనం జబ్బును తగ్గించడానికే కాకుండా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వలన ఒకళ్ళ నుంచి హెచ్ఐవి ఉన్న వ్యక్తి నుంచి హెచ్ఐవి లేని వ్యక్తికి సంక్రమించకుండా కూడా ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. 1995లో అందుబాటులో వచ్చినటువంటి ఏఆర్టీ అనే ట్రీట్మెంట్ వలన ఈ ప్రపంచం మొత్తం మీద ఈ మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ఈ మందులు పూర్తిగా అందరికీ అందేటట్లు చేస్తే హెచ్ఐవి మరణాలని చాలా వరకు తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా చక్కగా మందులు వాడుకుంటూ మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఉంటే హెచ్ఐవి ఉన్నప్పటికీ అందరిలాగానే హాయిగా జీవనం సాగించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. హెచ్ఐవి ఎయిడ్స్ ఏకంగా మనిషి రోగనిరోధక శక్తిపైనే దాడి చేసే భయంకరమైన ఊసరవెల్లి లాంటి వైరస్. ఈ వైరస్ ఎప్పటికప్పుడు దాని రూపురేఖల్ని మార్చుకుంటూ పోతుండడం వల్ల దీనిని నియంత్రించడం కూడా ఇబ్బందికరమైన వ్యవహారంగా మారుతోంది. అయినప్పటికీ యాంటీ రిట్రోవైరల్ మందులు దీని వ్యాప్తిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ మందుల్లో ఎప్పటికప్పుడు కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త ఆశల్ని చిగురింపచేస్తూనే ఉన్నాయి. అలాగే మన శరీరంలో ఎయిడ్స్ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వ్యాక్సిన్ల పాత్రను కూడా వైద్యులు పరీక్షిస్తూనే ఉన్నారు. 30 సంవత్సరాల క్రితం ఆ హెచ్ఐవి వైరస్ గురించి మనం ఎక్కువగా వర్రీ అవుతున్న టైంలో
వాడు 2 సంవత్సరాల లోపలే హెచ్ఐవికి సంబంధించిన వ్యాక్సిన్ వస్తుంది అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా హెచ్ఐవి వ్యాక్సిన్ రాలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ క్లాసికల్ వ్యాక్సిన్ తయారు చేయడంలో న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాలన్నమాట. అంటే ఆ న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చి రికవర్ అయ్యే ప్రిన్సిపల్ మీద ఆధారపడే క్లాసికల్ వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. కానీ హెచ్ఐవి విషయంలో అసలు న్యాచురల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిన వాళ్ళు ఒక వ్యక్తి కూడా ఇంతవరకు మనకి ప్రపంచంలో లేరు. మొన్న జరిగినటువంటి బెర్లిన్ పేషెంట్ తప్పనిచ్చి అది ప్రత్యేకమైన సందర్భం. అది కిల్డ్ వ్యాక్సిన్స్ ఇస్తే పనిచేయట్లేదు. ఈ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ వస్తే ఆ వ్యాక్సిన్ రీయాక్టివేట్ అయ్యి మళ్ళీ వ్యాక్సిన్ ఇచ్చిన వ్యక్తికి జబ్బు వస్తుందేమో, మళ్ళీ హెచ్ఐవి సంక్రమిస్తుంది అనే భయంతో కిల్డ్ వ్యాక్సిన్స్, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ ఇవ్వడం లేదు. ఇకపోతే ఈ వైరస్ రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేసి ఆ రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనే విషయం కూడా తెలియట్లేదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ వైరస్ కణంలోకి వెళ్ళిపోయి ఆ హోస్ట్ సెల్లో CD4 సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏతో మిళితం అవడం వలన మనం వ్యాక్సిన్ ట్రయల్స్కి అది అందుబాటులో లేక కూడా వైరస్ కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఆ సరైనటువంటి యానిమల్ మోడల్ అంటే మనకి మంకీస్ మీద, మైసుల మీద, ఇలాంటి వాటి మీద ప్రయోగాలు చేస్తారు. ఆ హెచ్ఐవికి కావలసినటువంటి సరైన యానిమల్ మోడల్ దొరకపోవడం కూడా ఒక హెచ్ఐవి వ్యాక్సిన్ తయారు చేయడంలో అడ్డంకిగా ఉందన్నమాట. అది కాకుండా హెచ్ఐవిలో ఈ జన్యుపరంగా చాలా టైప్ హెచ్ఐవి 1, 2 అని అందులో మళ్ళీ సబ్ టైప్స్ రకరకాలుగా ఉండడం వల్ల అవి కూడా వాటి జన్యు లక్షణాలను మార్చుకుని ఒక ఫిక్స్డ్ జెనెటిక్ స్ట్రక్చర్ లేకపోవడం వల్ల కూడా హెచ్ఐవి వ్యాక్సిన్ తయారు చేయడం చాలా దుర్లభం అవుతుంది. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన, నివారణ అనేవి సామాజిక బాధ్యత కిందకొస్తాయి. ఇది ఏ ఒక్కరితోనో అయ్యే పని కాదు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ సామాజిక జాఢ్యాన్ని నిర్మూలించగలం, నివారించగలం. వివాహేతర విశృంఖల లైంగిక సంబంధాలు మంచివి కాదు అనే అవగాహనను ప్రజల్లో పెంపొందించడం, రక్త మార్పిడి ద్వారా తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్ సంక్రమించకుండా తగిన చర్యలు తీసుకోవడం, ఇంకా ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షను పూర్తిగా తగ్గించడం లాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ నిర్మూలన, నివారణ సాధ్యమవుతాయి. 2030 నాటికి హెచ్ఐవి వ్యాప్తిని దాదాపుగా 90% అరికట్టి దాని యొక్క ప్రభావం సమాజం మీద, ప్రజల మీద లేకుండా చూడడమే ఎయిడ్స్ని అంతం చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం. ఈ గోల్ని అచీవ్ చేయడానికి హెచ్ఐవి సోకిన వాళ్ళందరికీ తరతమ భేదం లేకుండా అందరికీ ఈ ARV మందులు అందేటట్లుగా చూడాలి. స్త్రీలకి, చిన్నపిల్లలకి ముఖ్యంగా సాధ్యమైనంత వరకు ఉచితంగా మందులు ఇవ్వడానికి ట్రై చేయాలి. ఆర్థిక వనరులను పెంపొందించుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలి. ఆ తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ని రూపుమాపడంలో ప్రభుత్వ రంగ పాత్రలది, ప్రైవేటు వాళ్ళది, ఫార్మా రంగం వాళ్ళది ఈ పాత్ర చాలా గొప్పది. దీన్ని మనం వీళ్ళు చేయాలి అని చెప్పాల్సిన సందేహం ఇంకా వేరే సెకండ్ థాట్ ఏమీ లేకుండా వీరు ముందుకొచ్చి ఈ హెచ్ఐవిని రూపుమాపడానికి వాళ్ళు కంకణం కట్టుకోవాలి. ఆ తర్వాత కీ పాపులేషన్స్, ఈ స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్సు, వేశ్యలు, ఈ మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ స్వల్పకాలిక ప్రణాళికలకి స్వస్తి చెప్పి గట్టి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. ఇది ఏ ఒక్కరితో అయ్యే పని కాదు. అందరూ సమిష్టిగా వచ్చి అందరూ సమిష్టి బాధ్యతకు తీసుకుని ముందుకు వెళ్తే ఈ 2030కి ఈ హెచ్ఐవిని రూపుమాపడం ఒక నిజం కావచ్చు. దీని గురించి ప్రతి ఒక్కరూ ఒక్కరోజే కాకుండా ఈ వరల్డ్ హెల్త్ డే ఒక్కరోజు అని కాకుండా ఈ 365 రోజులు దీని గురించి మనం శ్రద్ధ వహించి చేస్తే ఈ కళ నెరవేర్చి 230 కల్లా దీన్ని మనం రూపుమాపడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఎయిడ్స్ భయాలు, అపోహలు నేడు చాలా వరకు తగ్గిపోయాయి. వివక్ష కూడా ఒక మేరకు తగ్గిందనే చెప్పాలి. అలాగే ఎయిడ్స్ బాధితుల ఆయుర్దాయాన్ని కూడా గణనీయంగా పెంచగలిగారు. అయితే ఎయిడ్స్ నిర్మూలన అనే లక్ష్యం ఇంకా పరిపూర్తి కాలేదు. దానికోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కలిసికట్టుగా నడుం బిగించి పనిచేస్తేనే ఆ సామాజిక కర్తవ్యం నెరవేరుతుంది. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవితో బాధపడుతున్నప్పటికీ ఆధునిక వైద్యం అండగా
చక్కటి జీవనశైలిని పాటిస్తూ అందరిలాగా ఆత్మవిశ్వాసంతో హాయిగా ఎలా జీవనం సాగించవచ్చో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలను మాకు అందించేందుకు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.